తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2025 నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాశి పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే నక్షత్రాల పరంగా ఎలాంటి మార్పులైనా చోటు చేసుకుంటున్నాయా అని తెలియజేసేందుకు, సో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనుగుట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. గురువుగారు, నూతన సంవత్సరంలో భాగంగా నూతనంగా ఎలాంటి కార్యక్రమాలైనా చేపట్టే అవకాశం ఉందంటారా? మన వృశ్చిక రాశి వారికి రాశి పరంగా, అలాగే నక్షత్ర పరంగా, అలాగే గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అంటారు? ఒకసారి తెలియజేస్తారా? యాక్చువల్గా రాశి ఫలాలు తెలుసుకోవటం శుభ సూచకం అండి. మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే నేచర్ కూడా ఉంటుందండి. ఓకే, అదండి. ఎందుకంటే సూక్ష్మ రూపంలో ఉన్న ప్రతి జీవికి కూడా గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి. సాక్షాత్తు శివుడికి కూడా గ్రహాల యొక్క బాధ ఉంటుందండి. అందుకనే శివుడు ఉండటం వల్లనే శివుడు వెళ్ళిపోయేసి చెట్టు త్వరలో దాక్కున్నా అని చెప్పేసి మనకు పాపులర్గా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి గ్రహాల బాధ దేవతల దగ్గర నుంచి సూక్ష్మ అన్ని జీవులకి, చెట్లకి, పుట్లకి అందరికీ ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరం రాశి ఫలాలు చెప్పుకోండి అంటే మీరు ధన్యులు, నేను ధన్యుని, వినేవాళ్ళు కూడా ధన్యులు, చూసేవాళ్ళు కూడా ధన్యులండి. ప్రకృతి కూడా ఉంటుందండి. అంత గొప్ప మహత్వం ఉంది. అందుకని మన పూర్వకాలంలో రాశి ఫలాల్ని బహిరంగంగా చెప్పేవాళ్ళు, గుళ్ళల్లో చెప్పేవాళ్ళు. అందరికీ అవైలబిలిటీ ఉండడానికి ఈ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ప్లేస్లోనూ తీసుకొచ్చి పెట్టారండి దీన్ని. అయితే మీరు అడిగినట్టు విధంగా 2025లో ఉన్న విశిష్టత ఏంటంటే 4 గ్రహాలు చేంజ్ అవుతున్నాయండి. సో మనకి శని 2.5 సంవత్సరానికి, రాహుకేతులు సంవత్సరానికి, తర్వాత గురువు వచ్చేటప్పటికి సంవత్సరానికి మారుతూ ఉంటారు. ఈసారి 2025కి 4 గ్రహాలు మారిపోతున్నాయండి. అందుకని ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా డ్రామాటిక్ చేంజెస్ అయితే, చాలా డైనమిక్గా లాట్ ఆఫ్ చేంజెస్ అయితే అందులో ఉంటాయండి, మనం గమనించాలి. అయితే మీరు అడిగిన విధంగా శని 2.5 సంవత్సరాలకు మారటంతో అయితే ఈసారి మార్చిలో మారటం వల్ల చాలా రాసులకి శని పీడల నుంచి విముక్తి రాబోతూ ఉన్నాయండి. అదేవిధంగా కొన్ని రాసులకి శని బాధలు కూడా పట్టుకోబోతూ ఉన్నాయండి. అది మనం అప్రాపరేట్గా ప్రతి రాశిలో దాన్ని కూడా మెన్షన్ చేస్తూ ముందుకెళ్దామండి. ఇంకొక విషయం, ఈ రాశి ఫలాలను ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఇది దేవతలు మనకిచ్చిన సాక్షాత్తు బ్రహ్మ మనుషులకి వాళ్ళ యొక్క ఫేటు ఏదో తెలుసుకోవడానికి ఈ జ్ఞానం మనకి రహస్యంగా అందరికీ ఇచ్చారండి. అయితే ఎందుకు తెలుసుకోవాలంటే, మనిషి సాధించడానికి పురుషార్థాలు అంటారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4 మనిషి బిగినింగ్ నుంచి లాస్ట్ వరకు తను చేయాలనుకున్న పనులు ఈ 4కి సంబంధించే ఉంటాయి. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. చాలా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అబ్స్ట్రక్షన్స్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని సాధించే క్రమంలో ఇవి ఎలాంటివి వస్తాయి, తర్వాత వస్తే ఏం చేయాలి పరిహారాలు అని చెప్పేసి మనకి ఈ శాస్త్రంలో చాలా స్పష్టంగా, క్లీన్గా, మోస్ట్ ఆథెంటిక్గా చెప్పబడి ఉందండి. మహర్షులు చెప్పారు. అది కూడా మనం శాస్త్రానుగుణంగా మనం ఇప్పుడు చర్చించుకుందామండి. వృశ్చిక రాశి వారికి చూసుకుంటే 2025 సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటే, మనకి 4 గ్రహాలు చేంజ్ అవుతున్నాయండి. ఇది మనం చాలా అప్పుడప్పుడు వస్తుందన్నమాట, ఒకేసారి అన్ని గ్రహాలు మారటం అనమాట. ఇందులో ఏమవుతుందంటే అండి, అందులో చాలా 45 రోజుల వ్యవధిలోనే అన్నీ మారటం ఇంకొక విశిష్టత అనమాట. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే 4 గ్రహాలు మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వృశ్చిక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే, ఇందులో మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి వృశ్చిక రాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు, టోటల్గా TNY, యు, ఈ పేరులతో ఉన్న వాళ్ళంతా మనకు వృశ్చిక రాశి వస్తారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మన గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే, ఈసారి మీనరాశిలోకి శని ఎంటర్ అవుతున్నాడు అండి. అది మార్చి 28న ఎంటర్ అవుతున్నారు. మనకి వృషభంలో నుంచి మీనంలోకి గురువు ఎంటర్ అవుతున్నారండి. ఇది వచ్చేటప్పటికి మే 14న. మనకి రాహుకేతువులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, సింహరాశిలోనికి ఎంటర్ అవుతున్నారు. ఈ 2 గ్రహాలు మనకి వచ్చే మే 18న మూవ్ అవుతున్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావంతో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయండి. అవన్నీ పాజిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధ అష్టమ శని ఇప్పటిదాకా నడుస్తూ ఉందండి. నాకు వచ్చే చాలా కాల్స్లో కూడా ఆశ్లేష నక్షత్రం కానివ్వండి, లేదంటే విశాఖ నక్షత్రం కానివ్వండి, ఇవి నాకు ఎక్కువ ఈ నక్షత్రం వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారండి. సో అందుకని చెప్పేసి వీళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు, ఎక్కువగా విశాఖ, ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా నాకు కాల్ చేస్తూ ఉంటారండి. అందులో ఎందుకంటే అర్ధాష్టమ శనిలో ఉన్నాయండి. ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయటము, చాలా టఫ్ అయిన సిచ్యువేషన్స్ వాళ్ళు నడుపుకుంటూ వస్తూ ఉన్నారండి. అయితే ఈ శని ప్రభావంతో వీళ్ళకి చాలా చేంజెస్ అయితే రాబోతుంది. అదేందో చూద్దాం. ఫస్ట్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే,
శని అప్పటిదాకా వాళ్ళకి స్త్రీల ద్వారా బంధువుల ద్వారా వీటికి సంబంధించిన విషయాల్లో చాలా టఫ్నెస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి అవన్నీ పోతాయండి. పోయేసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకే ఒక విషయంలో ధనం విషయంలో మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది. మిగతా విషయాలు అన్నిట్లో చాలా బాగుంటుంది. అదే మనకి గురువు గారు కనుక చూసుకుంటే వీళ్ళకి 6 మంత్స్ దాకా చాలా మంచి లగ్జరీ హ్యాపీనెస్ కంఫర్ట్ అంతా ఇస్తూ ఉంటారు. 8th హౌస్లో వెళ్ళటంతో ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఫ్యామిలీలో అయితే చాలా సెటిల్ అవుతుంది. అర్ధాష్టమ శని నుంచి రిలీఫ్ అవడంతో అయితే ప్రొఫెషన్లో కొంచెం ఛాలెంజెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రాహుకేతువులు 10th హౌస్లోనూ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంచెం వేరే వాళ్ళతో శత్రుత్వం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఓవరాల్గా కనుక ఈ ప్లానెట్స్ బట్టి చూసుకుంటే. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి అర్ధాశ్రమ శని నుంచి రిలీఫ్ రావడంతో ఇంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ రిలీఫ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఫ్రీ బర్డ్ అయినట్లు చేసుకోవాలన్నమాట. అయితే శనే కాబట్టి 5th హౌస్లో వెళ్ళటం అవుతూ ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళతో హీన జాతి వాళ్ళతో అంటే వాళ్ళకంటే తక్కువ క్యాడర్ ఉన్న వాళ్ళతో స్త్రీలతో పరిచయం చేసుకోవటము అవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అన్నదమ్ములతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత కార్యాలు కనుక ఏదైనా కనుక చేస్తే అవి అనుకున్నంత విధంగా రిజల్ట్ రాక మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక మోడరేట్గా వాళ్ళకి రిజల్ట్ అయితే ఇస్తున్నారు కానివ్వండి, అంటే మరీ హైఫై అవ్వట్లేదు, అలానే అంత ముందులాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉండదు. మనకి గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ 6 మంత్స్ చాలా యోగ్యతను ఇస్తున్నారండి. ఒకటి శని పెట్టే బాధ నుంచి రిలీఫ్ అవుతున్నారు, వెరీ హ్యాపీ. రెండోది గురువు కూడా ఫస్ట్ 6 మంత్స్ వీళ్ళకి మే వరకు చాలా చక్కగా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఎలాంటి రిజల్ట్స్ అంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్య, గాత్ర పోషణం అని చెప్తారు. అంటే శరీరాన్ని చక్కగా అలంకరించుకొని దేహం పుష్టిగా ఉండి డిగ్నిఫైడ్గా ఉండే ఒక లుక్ వాళ్ళలో ఉంటుంది. ఇదే టైంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్ లేదంటే హైయర్ అఫీషియల్స్ వాళ్ళతో ఎక్కువగా విజిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ ద్వారా వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చాకచక్యంగా చేర్చుకునే ఒక నైపుణ్యత కలిగి ఎక్కువగా ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి అభీష్ట కార్యసిద్ధి, అన్ని పనులు అనుకున్న విధంగా అనుకున్నట్టు జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి గురువు 8th హౌస్లో ఉండటం వల్ల మారుతూ ఉంటాడండి మే తర్వాత. ఇక్కడ ఏమవుతుందంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఏం చెప్తారంటే చోరాగ్ని, ఈ టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం, దొంగలు పట్టడం కానివ్వండి, లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత నృప్రభీతి, వాళ్ళ ఆఫీస్లో కొంచెం పెర్ఫార్మెన్స్ తక్కువ అయ్యటంతో వాళ్ళ సీనియర్స్ నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే రాజకీయ నాయకుల నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఐటీ రైట్స్ ఇలాంటివి సంబంధించిన విషయాల గురించి ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గాంభీర్య, గాత్ర నాశనం, అంతకుముందు వీళ్ళు చక్కగా డిగ్నిఫైడ్గా బాడీ లాంగ్వేజ్ ఉండే వాళ్ళంతా కొంచెం ఏమంటారంటే ఆత్మనిర్భరతగా బాధపడే విధంగా ఉంటారు. తర్వాత చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటారు, సాహసంగా అనవసరమైన రాంగ్ వేలో రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ టైంలో. తర్వాత రాహు కనుక చూసుకుంటే వీళ్ళకి 4th హౌస్ 5th హౌస్లో ఉన్నారనమాట. ఈ 2 హౌస్లో కూడా రాహు అంత మంచి చేయడని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా మంచి చేయడం అంటే ఒకటి పుత్రుల విషయంలో అంత అనుకూలంగా అయితే వీళ్ళకి ఏముండదు. తర్వాత టయానికి భోజనం చేయరు. తర్వాత బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే అందరిచే గౌరవింపబడుతూ ఆర్థికంగా కొంచెం అనుకున్నంత విధంగా డబ్బు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ విధంగా అయితే రావద్దు, కానీ అలానే లాస్లు అయితే ఏమి ఉండవండి. సో 5th హౌస్లో రాహు వచ్చేటప్పటికి చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, కానీ అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయరని చెప్పుకోవాలి. అయితే రాహు 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీల వల్ల భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తే విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే రాహు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తాడే, కానీ పెద్ద డ్రామాటిక్గా ఇబ్బంది పెట్టే ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేయరు. అలానే శని నుంచి చాలా ప్రాబ్లమ్స్ అన్ని రిలీవ్ అయిపోయి చిన్న ప్రాబ్లమ్స్ చేస్తారు, కానీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. గురువు వచ్చేటప్పుడు ఫస్ట్ 6 మంత్స్ ఇలా ఆల్రెడీ సపోర్ట్గా ఉన్నారు, కానీ లాస్ట్ 6 మంత్స్ వచ్చేటప్పటికి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పు. ఓకే గురువు గారు, మరి రాశి పరంగా తెలియజేశారు, మరి నక్షత్ర పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ రాశికి సంబంధించి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం 3 నక్షత్రాలు ఈ రాశి అసోసియేషన్ కలిగి ఉంటాయి. అందులో మనకి విశాఖ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 4 విషయాల్లో చాలా బాగుంటుంది, 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఏ విషయాల్లో బాగుంటుందంటే హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది, ధనలాభము, చాలా సుఖంగా ఉంటారు, సర్వజన పూజ్యము, అందరి నుంచి బాగా పూజింపబడుతూ ఉన్నట్లు ఉంటారన్నమాట. అందరి నుంచి రిప్యుటేషన్ వచ్చేసి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు, సంపదలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. అయితే వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటేనండి జూన్ 14th వరకు వీళ్ళకి దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ, తర్వాత వీళ్ళకి మరణ భయం ఎక్కువగా ఉంటుందండి.
తర్వాత అనురాధ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనం ఉంటుంది, మరణ భయం ఎక్కువగా ఉంటుంది. కానీ పాజిటివ్ విషయాలు కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ బాగుంటుంది, ధనం బాగుంటుంది, అందరి చేత రిప్యుటేషన్గా ఉంటుంది, కోరిన విధంగా సంపదలన్నీ వచ్చేసి వీళ్ళకి సమకూరుతాయని మనం చెప్పుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం కనుక చూసుకుంటే వీరికి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను లాస్ట్ ఇయర్ ఎండ్లో మనకి ఆగస్టు తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సర్వజన పూజ్యము, అందరి చేత చక్కగా గౌరవింపబడుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, సంపదలన్నీ వచ్చేస్తుంటాయి. అయితే వీళ్ళకి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎండ్లో లేదంటే ఇయర్ బిగినింగ్ నుంచి ఒక రకమైన హెల్త్ ప్రాబ్లం వీళ్ళని కొంచెం బాధ పెడుతూ ఉంటుంది. సో మనం కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 80% చాలా బాగుంది, 75% అట్లీస్ట్ చాలా బాగుంది, ఒక 25% మాత్రం వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఓకే అండి. సో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఒక 100లో ఎంతవరకు బాగుంది అనుకోవచ్చు అంటారు? ఒక 75% 75%, జస్ట్ ఒక 25% బాగోలేదు. ఓకే గురువుగారు, మరి ఆ 25% మరింత మెరుగుపడడానికి, సమస్యల నుంచి బయటపడడానికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? సో వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆ హెల్త్ నుంచి బాగా ఆరోగ్యంగా ఉండటానికి వీళ్ళకి ఆయుష్ సూక్తం కనుక చదువుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆయుష్ సూక్తం చదువుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ వాళ్ళకి మరణం రిలేటెడ్ కూడా థాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చండీ పారాయణం చేయించుకున్నా, లేదంటే వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే సుందరాకాండ పారాయణం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అమృత మృత్యుంజయ పాశుపతం, లేదంటే మనకి ఏమంటారు మృత్యుంజయ మంత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. బట్ అందరూ ఈ రాశి వాళ్ళంతా కూడా అమావాస్య రోజున ఒక్కసారి అభిషేకం కనుక రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, మంచి ఫలితాలని నూతన సంవత్సరంలో చాలా నూతనంగా తెలియజేశారు. అలాగే వారి సమస్యలకి మంచి మంచి పరిహారాలని కూడా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, రాశి ఫలితాలు, అదేవిధంగా నక్షత్ర పరంగా ఈ ఏడాది అయితే మనకి 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది. సో ఈ 4 గ్రహాల మార్పు వల్ల ప్రతి రాశిలో వారికి కూడా ఏదో కొంత, అంటే కొంతమందికి బాగుండడం, కొంతమందికి అస్సలు బాగోకపోవడం, సో కొంతమందికి 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అండ్ ఇదే కాకుండా రాశి పరంగా కానివ్వండి, లేదంటే పర్సనల్గా కూడా, జాతక పరంగా కూడా, సో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. సో వాటిని నివృత్తి చేసుకోవాలి, గురువు గారితో మాట్లాడాలి అని అనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించవచ్చు. మీ సమస్యలకి పరిష్కార మార్గాన్ని అయితే ఆయన చూపిస్తారు.